శివబాలకృష్ణ ఆస్తులు 200 కోట్ల పైనే, అడ్డగోలు సంపాదనతో 214 ఎకరాల కొనుగోలు, 29 ఫ్లాట్లు, 8 ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు, ముగిసిన కస్టడీ, చెంచల్గూడ జైలుకు తరలింపు. ఒక్కడే అధికారి, ఆస్తులు మాత్రం లెక్కలేనన్ని. అతడి అక్రమాల చిట్ట తవ్విన కొద్దీ బహిర్గతమవుతుంది. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తుల విలువ సుమారు 13 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో వాటి విలువ 250 కోట్ల పైనే ఉంటుందని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ప్రాథమిక అంచనా. హెచ్ఎండిఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ అక్రమార్జన భాగోతం ఇది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అరెస్ట్ అయిన శివబాలకృష్ణ కస్టడీ బుధవారం ముగియడంతో న్యాయస్థానం ఆదేశాలతో ఏసీబీ అధికారులు అతన్ని తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ 8 రోజుల్లో ఏసీబీ వివిధ కోణాల్లో విచారించడంతో అతడి దందాలు మరిన్ని బహిర్గతమయ్యాయి. చూసిండ్లా, ఒక హెచ్ఎండిఏ సంచాలకుడు, ఒక అధికారి ఏకంగా 250 కోట్ల అక్రమ సంపాదన సంపాదించింది. ఏంటిది 200 కోట్ల అక్రమ సంపాదన? 214 ఎకరాల భూమి కొనుగోలు, 29 ఫ్లాట్లాట, 8 ఇండ్లాట. ఇట్లా అవినీతి అనేది భారతదేశంలో ప్రతి మనిషిలో ఒక భాగం అయిపోయింది. ఎవడైనా ఏదో దొరకనంత మాత్రాన మేము నీతి పరులమని చెప్పుకుంటాం తప్పించి అందరు అవినీతి పరులే. మన డిఎన్ఏలోనే అవినీతి ఉన్నదేమో అనిపిస్తుంది. మనస్సాక్షికి ఒక 10 ఎకరాలు ఉంటే సరిపోదా? అంటే ఇలాంటి వాళ్ళ వెనుక ఖచ్చితంగా బడా నాయకులు ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ లేకపోతే ఇక వీనికి ఎంత తిన్నా అరుగుతలేదేమో, మరి ఎంత తిన్నా చాలతలేదేమో, అరుగుడు కాదు. గిట్లనా 214 ఎకరాలు ఈయన దగ్గర ఒక్క దగ్గరనే ఉంటే, 29 ఫ్లాట్లు ఈయన ఒక్క దగ్గరనే ఉంటే, 8 ఇండ్లు ఈయన ఒక్క దగ్గరనే ఉంటే, ఇలాంటి కోటీశ్వర్ల దగ్గర ఎంతమంది కోటీశ్వర్లు ఉన్నారు? ఎన్ని వేల కోట్లు మురిగిపోయి ఉంటుంది. ఇక సంపద పేదోనికి ఎట్లా చేరుతుంది? ఇక ఎప్పుడు పేదోడు కనీసం దారిద్ర రేఖ నుండి పైకి రావాలి? ఎప్పుడు పేదోడు గుడిసె నుండి కనీసం ఇల్లు కట్టుకోవాలి? ఇట్లుంటుంది మన వ్యవస్థ. ఏం చేస్తారు ఇప్పుడు? ఈయనను మా అంటే ఓ 5-6 నెలలు జైలు ఎత్తారు. బయటికి రాగానే ఈయన 214 ఎకరాలు ఈయనకే ఉంటుంది, ఈయన 29 ఫ్లాట్లు ఈయనకే ఉంటాయి, ఈయన 8 ఇండ్లు ఈయనకే ఉంటాయి. ఎందుకంటే ఈయన చక్కగా తీసుకపోయి ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి ఈ కేసుని ఇడిచిపెట్టుర్రు అని చెప్తారు. గంతే. ఇగో ఇది జరిగేది. ఇట్లా అయితే ఎట్లా? ఇక పేదోనికి అందేది ఏముండదు. వీళ్ళే